ఒక కర్ర తేలైతే వెళ్ళింది. పోయిన బోట్ కూర తిన్నా అని అనలేవాడు. వాడు మేకది ఏది తినా అన్నాడు. బోటి మేకది కాదా. కందిపప్పుకు పెసరపప్పుకు తేడా తెలియని వాడు వీడు. ఒకనాడు చెట్టు మీద క్యాంపింగ్ చేస్తున్నాము. వీడు అర్ధరాత్రి లేచి హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ వీడియోలో గైస్ మేము వచ్చాం డీప్ ఫారెస్ట్ లోకి అండ్ మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. అది ఎక్కడ అంటే గైస్, ఈ ఫారెస్ట్ లో మేము ఎవరికి కనబడకుండా ఒక సీక్రెట్ హౌస్ అయితే తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత దాంట్లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ప్రతిసారి ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ లాగా రిచ్ మిడిల్ బడ్జెట్ పూర్ అని చెప్పేసి ఏం లేదు. అందరం కలిసి ఒక హిడెన్ బంకర్ లాగా ఒక హిడెన్ హౌస్ అయితే ఈ ఫారెస్ట్ లో తయారు చేస్తాం. దాంట్లోనే రేపటి వరకు మేమైతే సర్వైవ్ అయితే అవుతాం. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో గైస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియో కోసం మా దగ్గరలో ఉన్న డీప్ ఫారెస్ట్ లోపల వరకు మేమైతే వచ్చినాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ అడవి పందులు కొద్దిగా మాకు హెల్ప్ చేయడానికి పొక్కలు అయితే తీసి పెట్టినాయి. ఇలాంటి ప్లేన్ ఏరియాలో కాకుండా మేము ఏం చేయబోతున్నాం అంటే బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు మొత్తం చెట్లు ఉన్నాయి కదా. ఈ చెట్లున్న ఏరియాలో ఎవ్వరికి కనబడకుండా ఒక హిడెన్ హౌస్ అయితే తయారు చేయబోతున్నాం. మన దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయిరా. ఒకటి హిడెన్ హౌస్ చెట్టు మీద తయారు చేసుడు, సెకండ్ వచ్చేసి మొత్తం అండర్ గ్రౌండ్ బంకర్ లాగా తయారు చేసుడు, థర్డ్ వచ్చేసి భూమి మీద నార్మల్ గా మనం ఎక్కడైతే సర్వైవ్ అవుతామో ఆ విధంగా భూమి మీద తయారు చేసుడు. మనం ఏం చేద్దాం, ఎట్లా తయారు చేద్దాం? అండర్ గ్రౌండ్ లోపల అంటే మనం మొత్తం ఒక గుంత తీసి ఏ మాత్రం కనబడకుండా దాన్ని హైడ్ చేసేయాలి కోమలు తెచ్చి. ఆ ఆప్షన్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మన చెట్టు మీద తయారు చేసిన ఒక పెద్ద చెట్లు ఏం లేవు ఈడ. అండ్ భూమి మీద తయారు చేస్తే ఎవరు వచ్చినా వాళ్ళు చూడగలుగుతారు. కాబట్టి మేమేం చేయబోతున్నాం అంటే ఒక గుంత తీసి ఆ గుంత లోపల మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత అది ఏమాత్రం కనబడకుండా చెట్ల కొమ్మలతో కవరప్ చేసి దాంట్లో ఓవర్ నైట్ మొత్తం సర్వైవ్ అయితే కాబోతున్నాము. ఫస్ట్ ఒక మంచి స్పాట్ని అయితే వెతుకుదాం. లెట్స్ గో, చలో. ఇంతకుముందు ప్లేస్ నుంచి వెళ్ళి కాస్త దూరం రాగానే ఇక్కడ మీరు చూడొచ్చు వాగ్ అవుతుంది. ఇట్లా చేపలనే ఆరా చేపలనే దరిదాపులనే వేసుకొని చేపలు పడదాం. ఏ ఒకటి కూడా అనిపిస్తుంది. చిన్న పిల్లలు ఉన్నాయి. ఒకవేళ పెద్ద చేపలు ఉన్నట్లయితే మేము ఏం చేసేవాళ్ళం, ఇక్కడనే దరిదాపులనే షెల్టర్ వేసుకొని ఆ చేపలను బట్టి కాల్చుకొని తినేటోళ్ళము. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఓన్లీ చిన్న పిల్లలు మాత్రమే ఉన్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళి పెద్ద చేపలనేమో చూద్దాం. ఒకవేళ ఉంటే దరిదాపులలో ప్రిపేర్ చేసుకుందాం. చలో పారా. ఇక్కడ మొత్తం అడిగి పందుల కాలచ్చులు ఉన్నాయి. మొత్తం లీలానికి వస్తాయి కావచ్చు ఇడికి. ఓన్లీ మనం ఫస్ట్ ఎక్కడైతే వాటర్ చూసినామో అక్కడనే ఉన్నాయి చేపలు. అవి కూడా చిన్న పిల్లలు. సో ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్దాం. ఫారెస్ట్నే ప్రిపేర్ చేసుకున్నాం. ఎక్కడ కూడా మాకు కావాల్సినట్టుగా మేము అనుకున్నది అంటే మా థాట్ ఎట్లయితుందో అట్లా చెట్లు అయితే దొరుకుతలేవు. అట్లా దొరికేదాకా తిరుగుతూనే ఉండాలి. ఇక ఇంకొక వాగ్ అయితే గాయస్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో చిన్న చేపలే ఉన్నాయి సేమ్ దానిలాగానే. అక్కడ మీరు చూడొచ్చు బర్రెనో ఏటో చచ్చిపోయింది. దాని పుర్రి ఉన్నది, అలా బర్రెనే కావచ్చు. దగ్గర ఒక గంటన్నర తిరిగిన తర్వాత మాకు ఏ విధంగా అయితే లొకేషన్ కావాలనుకున్నామో ఆ విధంగా ఈ చెట్ల మధ్యలో లొకేషన్ అయితే దొరికింది. ఇప్పుడు మేము చేయాల్సిందల్లా ఇక్కడ క్లీన్ చేయాలి. ఆ తర్వాత మేము ముగ్గురం పట్టే విధంగా ఒక గుంత తీయాలి. ఆ తర్వాత బయట ఉన్న చెట్లని తీసుకొచ్చి ఇక్కడ ఒక షెల్టర్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా ఈ వర్క్ని అయితే ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం.
అడవిలోకి మనం ఎప్పుడు వచ్చినా సరే గైస్ ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో రావాలి. మేము ఆగమాగం వచ్చినాం, ఇలా షూ వేసుకొచ్చుకోలేదు. చేతి పెడతాడు అది అర్థరా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కర్ర తేలైతే వెళ్ళింది. దీని తల్లి ఏడున్నదో కానీ పిల్లనైతే ఉన్నది. దీనికంటే పెద్దగా ఉంటుంది. దగ్గర గాయస్ 2.5 గంటల నుంచి వెళ్ళి కంటిన్యూస్గా తీస్తూనే ఉన్నాం గుంత. అసలు ఎందుకు అంటే మాకు పక్కపంట ఒక పెద్ద కొండ ఉందన్నమాట. ఆ కొండ వెనుక ఒకవేళ సూర్యుడు వేయండి అనుకోండి, మన దగ్గర ఎంత టైం ఉన్నా సరే చీకటి అయిపోతుంది. కాబట్టి కరెక్ట్ మేము వ్యూ చూపెట్టాలి, మేము తయారు చేసి వెళ్ళడం. అందు గురించే ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ చదువుతుంటే పాములు తేళ్ళు అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏర్లు కూడా కొన్ని కట్ అవుతున్నాయి. సో ఈ ఏర్లు కట్ అవుతున్నాయి కదా, మీరు పాములు తేలకే కాదు వీటికి కూడా హాని చేస్తున్నారని మీరు చాలామంది అనుకుంటారు. కొందరు జింగియాల కామెంట్ కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా. ఇవి మేము గుంత తీసిన తర్వాత ఒకవేళ వాన కొట్టింది అనుకోండి, ఇలా వాటర్ ఆగుతాయి. అది నేను వల్ల ఈ చెట్లు మళ్ళీ పెరుగుతాయి. అంతేకాకుండా ఇలా ఇరిగేటి ఏవైతున్నాయో అవి వాటర్ తాగే ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అవుతుంది. అది ఒక బెనిఫిట్ తయారవుతుంది. నెగిటివ్గానే కాకుండా పాజిటివ్గా కూడా చూడర్రి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్ప్రైట్ ఉంది ఒకటి, స్ప్రైట్ అయితే తాగుతున్నాం. కొద్దిసేపు ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనాలి. చీకటి అయ్యేలోపు షెల్టర్ ప్రిపేర్ కావాలి. అది మా బాధ. కూల్ డ్రింక్స్ హెల్త్కి అంత మంచిది కాదు, బాగా తాగుకుర్రి. ఎప్పుడో ఒకసారి మాలే కలిసిపోతే తాగు. మనలు వచ్చేసి గాయస్ అక్కడ గుంత అయితే తీస్తారు. సో మేమేం చేయబోతున్నాము అంటే ఆ షెల్టర్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన కొన్ని చెట్లను అయితే తీసుకుపోవడానికి వచ్చినాము. చెట్లు వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ కూడా చీవే, వీటిని మా సైడ్ చీపురు గట్టలకు అంతేకాకుండా తడకలు అల్లడానికి అయితే యూజ్ చేస్తారనమాట. సో వీటిని యూజ్ చేసే షెల్టర్ కప్పులా అయితే తయారు చేయబోతున్నాము. సో ఫస్ట్ ఇక్కడ అవైలబుల్గా ఉన్న చెట్లు అన్నిటిని తీసుకుని అయితే పోదాం. లెట్స్ గో. much later. దగ్గర గాయస్ ఒక 5 నుంచి 6 గంటలు కంటిన్యూస్గా కష్టపడ్డ తర్వాత మన హిడెన్ షెల్టర్ ఏదైతే ఉందో గాయస్ అదైతే ప్రిపేర్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి మొదలు పెడితే వెనక కొండ కనిపిస్తుంది కావచ్చు మీకు. ఇట్లా 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 ఈయన దాకా చూడుర్రి. ఇక్కడి దాకా మీకు ఏడ మన షెల్టర్ ఉన్నట్టు అనిపిస్తుందో కామెంట్ అయితే వేయరు గాయస్ ఖచ్చితంగా. మన షెల్టర్ వచ్చేసి ఏడుందంటారా? గిడి కావచ్చు, ఎటు గట్టిగా కావచ్చు. నాకేమో గిట్ అనిపిస్తుంది. సో మన షెల్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే కమాన్ చూపిస్తా. సో మీరు చూసినట్లయితే గైస్ ఇక్కడైతే మన షెల్టర్ని ప్రిపేర్ చేసినాము. దూరం నుంచి చూసే వాళ్ళకి కావచ్చు, దగ్గర తిరిగే అడవి పందులకు కావచ్చు ఏమాత్రం ఐడియా అయితే ఉండదు ఇక్కడ ఒక షెల్టర్ ఉంది అని చెప్పేసి. ఈవెన్ ఇప్పుడు నేను మీకు ఒక డ్రోన్ షాట్స్ ప్లే చేస్తా, దాంట్లో కూడా మీరు చూడొచ్చు. మేము తప్పితే మా షెల్టర్ ఎక్కడైనా కనిపిస్తుందా కామెంట్ అయితే వేయరు. సో చూసిరు కదా ఎక్కడ కూడా మీకు డ్రోన్ షాట్స్లో కూడా మా షెల్టర్ కనవలే కావచ్చు. సో ఇప్పుడు బయట నుంచే షెల్టర్ చూసిరు కదా, లోపలికి పోయి ఎట్లా తయారైందో చూడుర్రి. లెట్స్ గో. సో కమాన్ తీసే మతి. 1 2 3 4 5. సో ఏ మాత్రం గాయస్ ఎవరికి డౌట్ రాకుండా షెల్టర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ రేపు మార్నింగ్ వరకు ఇదే షెల్టర్లో మేమైతే సర్వైవ్ కాబోతున్నాము. చాలా అంటే చాలా క్రేజీగా అయితే గాయస్ ఉండబోతుంది. మేము ఇద్దరమే వచ్చినాం కదా, నువ్వేడుంటావురా. సో మొత్తానికి గాయస్ ఎట్లుందో షెల్టర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ వచ్చినట్లయితే ఇటువంటి నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. చాలా అంటే చాలా అలసిపోయినాం గాయస్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చీకటి అయ్యేలోపు మేము చేయబోయే పని ఏంటి అంటే దీనికి మొత్తం లైట్స్ అయితే సెటప్ చేసుకుంటాము. సో ఫస్ట్ లైట్ సెటప్ చేద్దాం, తర్వాత రెస్ట్. పూరా వచ్చినాం అట్లా.
మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి ఎప్పుడు చేసినా సరే సాయంత్రం టైంలో స్టార్ట్ చేసి సూర్యుడు బయటకు రాగానే క్లోజ్ చేసేటోళ్ళము. కాకపోతే ఇవాళ మధ్యాహ్నమే స్టార్ట్ చేసినాము అండ్ రేపు ఇక నిద్ర పట్టిందంటే మంచిగా అట్నేమంటాము. సో ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్తున్నాం. మాకు కావాల్సిన డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. చలో మంచిగా భలే అనిపిస్తుంది కాసి దీని లోపల. ఏదేమైనా ఏరును చూసి పాము అనుకుని భయపడ్డా. ఇక అట్నే అనిపించింది ఒక్కడేసారి సంచిలో చూడంగానే. అనుకోండి కానీ లైటింగ్ కోసం అయితే గాయస్ మస్తు కష్టపడ్డాము నిజంగా. ఎందుకంటే మాకు వీటిలో ఛార్జింగ్ లేకుండా అనమాట. స్టార్టింగ్లో దీపాల లైట్లు పెట్టినా మస్తు లుక్ వస్తుంది అవిటితోని. ప్లస్ ఈ లోపల సెట్ చేసిన లైట్లకు అన్నిటికీ పవర్ సరిపోతలేదు. సో అందువల్ల కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలేవు. ఇక్కడ మీరు చూసినట్లయితే డెకరేషన్ కోసం మా షెల్టర్లో కొన్ని చెట్లు అయితే పెట్టినాము. చిన్న చిన్న చెట్లు అన్నీ సెటప్ అయితే వేసేసినాము. మా ఐటమ్స్ మొత్తం పైన పెట్టుకున్నాము. ఒక బాధ ఏంటి అంటే అడిగి పని నురికొచ్చి ఇలా పడ్డదనుకో దానికి ఎక్కరాదు మాకు ఎటు పోరాదు. దాన్ని నరకుడే ఇల్లు గింత పొడుగు ఉంటే దాని కూరలు పిల్లలు అయితే వేసుకోపోతాయి పతిని. సేమ్ డిట్టో అంత మంచిగా ఉన్నది కానీ గాయస్ కొంత పెద్దగా తీసుకునే ఉండే పొక్క గాందాక తీస్తే అయిపోయి ఎట్లా దాకా ఇలా ముగ్గురు ఎట్లా వండుకుంటామో అర్థం అయితలేదు. ఆడికి మధ్యన ఒకడే కూర్చుండి ఇట్లా వండుకోవాలి. ఇట్లా వీడు ఒక్కడే నిండి ఇట్లా వంట ట్రై అవచ్చు. ఇక కూర్చుంటేనే గిడిచరికి అడదాకున్నది గిట్లా ఎవరు కాలి ఏమైనా వచ్చి ఆయన కిచ్చిపోతే ఇట్లా వంట కిస్ అట్లే అటే పోతావు. కూరే వచ్చి ఆయన పడ్డది అనుకో పాము తేలు దానికి ఎక్కుదామన్నా ఎక్కడ కడతనే ఉంటుంది తెలందా. ఒక్కడికి ఒక 10 సార్లు కడుతుంది. అసలే మా బ్యాచ్ ఎట్లా అంటే ఒక్క తడ వన్నరా అంటే అది ఇక సాంగ్ గోసుకపోయినా లేవారు. సో ఇప్పుడు వచ్చేసి అరే కేకులు ఉన్నాయి. ఈరా కేకులు తిందాం. పంచర్ కేకులు అనిపిస్తుంది. ఇవి ఎవరా విసికిండు దాన్ని నువ్వే తిన లోపల ఏంది రొట్టె లెక్క అయింది మొత్తం. రొట్టె దీని లోపల గాయస్ చిన్న చిన్న కేకులు అవుతున్నాయి. మొత్తం క్రీమ్ అంతా కరిగిపోయింది. తినవా నువ్వు తినపడే నాకు మరి ఇంత ఇవాళ డిన్నర్ వచ్చేసి సంథింగ్ స్పెషల్. అని ఎందుకంటున్నా అంటే రొట్టెలు వేస్తున్నాము. అన్నం వండేంత ఇక అది లేదు జంగాల్లో టక్కడక్క చేసుకొని పండుకుందామని డిసైడ్ అయిపోయి ఫస్ట్ రొట్టెలు వేస్తున్నాం. ఆ రొట్టెలకు ఇక వీడు పప్పు అయితే వేస్తున్నాం. పెసరపప్పు మంచిగా కమ్మ వండుకొని తిందాం. అడితే ఉష్క అట్నే ఉందిరా. ఈ సైడ్కు మొత్తం మట్టి ఉండే వరకు మొత్తం మట్టి అంతా గిన్నెలో పడుతుంది. బీచ్లో క్యాంపింగ్ చేసిన వాడికి ఇట్నే బాధ. నువ్వు లేవు అప్పుడు అనవాడి అంటాడు. అట్లా కోరస్ ఇవ్వాలబ్బా అప్పుడప్పుడు. కోరస్ ఇస్తావా? ఏదైనా ఇరికినప్పుడు ఇంకోటి ఎవడున్నారా అంటే ఇవ్వాల్సినప్పుడు ఇవ్వాలి. అది ఇప్పుడైతే వీళ్ళైతే ప్రిపేర్ చేస్తారు పప్పు గురించి. తింటా తిరుగుడు కాదు దానికి టమాటాలు మెయిన్, ఉల్లిగడ్డలు మెయిన్. మరి జల్ది పోయి ఇవన్నీ కడి అయ్యింది పప్పు ఏడవుతుంది మీకు. నువ్వు నాకు చెప్తున్నావు, ఆడియన్స్ చెప్తున్నావు, నన్ను కూడా చెప్తున్నావు. ఎప్పుడు రొట్టెలు కూడా తినని నన్ను రొట్టెలు వేపిస్తారు మా వాళ్ళు. చేయాలి మన ఛానల్ గురించి అడుగుతా ఛానల్ గురించి అంటే సృష్టి వాళ్ళు తింటారు. మీరే తినేసి తట్టుగా అడుగుతున్నారు. ఇంకొకటి ఎక్కువనే కావన్నట. ఒకటి కాదు రెండు రెండా? మరి జల్ది పోయి ఉల్లిగడ్డలు అయిపోతే ఇది ఏడిపోతుంది. ఇది వస్తుంది. బోటి కూర తిన్నా అన్నాడు. తిన్నాడు మంచిగా, ఇప్పుడు తినలే అంటుండు. నువ్వు వండిన బోటి కూర తిన్నా అని అనలేవాడు. వాడు మేకది ఏది తినా అన్నాడు. బోటి మేకది కాదు. బోటి కూర తినలేను అని అసలు ప్రూఫ్ కూడా నేను తిన్నట్టుగా. ఎక్కువ తినలే అన్నట్టు మనస్ఫూర్తిగా. మీరు కోడి బోటి తెస్తే మంచిగా తిను గట్టిగా. కోడి బోటి తీసుకురావాలి వీనికి. ఆయనకి చెప్తే అబ్బాస్ అని వీసి పెడతాడు. కోడి తలకాయ తింటారా? మన పుంజిది వారేసినాం. మా ఇంటాడు కావచ్చు. కోడి అన్ని తింటా అన్నాడు. పప్పు వండుతా అని
నూనె పోసిండు పప్పు వండుతా అని పప్పుడు గవేడతలేడు ఫస్ట్ ఎట్లా వండుతాడు ఎట్లా చేస్తాడు అలానే చేస్తావారా పప్పు మీరు ఒర్రుడికి అట్లా చేసిన ఎట్లా కవరింగ్ కొంచెం నూనె పోసినాక అంతే ఇలా ఏం చేయలే మొత్తం అయిందంటే ఎత్తురు మొత్తం మీరు ఇలా పోయాలి ఇది యూట్యూబ్లో చూడు ఎలా పోతావు అది మళ్ళీ నూనె డబ్బాలనే పోయి అది కనబడుతుంది ఏమన్నా ఒకసారి పోతుంది ఎట్లయింది కూడా ఆల్రెడీ ఏం దోమలన్నా ఘోరంగా వస్తున్నాయి అడవి దోమలు కోసే అవి నువ్వు కోసే అది డిఫరెంట్ వేరే తిరిగి ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి మీద మీద మొత్తము లైట్ల కాడ ఆడుతున్నాయి అటాక్ అవుతాయి నువ్వు పొక్కల ఆడు విని ఈ జంగల్ అక్కడ తీసుకుపోయి ఆ వాగులో వేసేయాలా వాడు ఏం పప్పు తెచ్చిండు చూడు పెసరపప్పు అట అది ఒకసారి తినుర్రీ తినురేంద్రా అది కనబడతలేదురా పెసరపప్పు గట్టుంటారా గుండ్రంగా కందిపప్పు మరి పెసరపప్పు అంటావు అప్ప నేను పెసరపప్పు చేస్తా అంటే పెసరపప్పు ఇవాళ పెసరపప్పు పనిలే పెసరపప్పు నేను కన్నా వీడియోలో ఏమని చెప్పి పోయిగా కోతిగా పెసరపప్పు కందిపప్పుకు తేడా వెళ్తలేవురా ఇప్పుడు ఇంకా చూస్తుండ పెసరపప్పే పప్పుల క్లాస్ వినిపించాలి ఒకసారి నీకు ఏ పప్పు తింటే ఏ వస్తుంది ఎట్లుంటదని ఫస్ట్ కాదు ఏ పప్పు తింటే ఏ ఫ్రీక్వెన్సీ వస్తుంది అది తర్వాత ఇక క్లాస్ కందిపప్పుకు పెసరపప్పుకు తేడా తెలియని వాడు వీడు వీడికి ఖచ్చితంగా పెసరపప్పు ఉన్నారు నేను అడిగినా పెసరపప్పు ఉండే ఎర్రపప్పు ఉండే కందిపప్పు ఉండే ఏది తెచ్చినా పెసరపప్పు తెచ్చినా అంటే ఎర్రపప్పు తెచ్చి నోట్లకే సరే కానీ ఏదో ఒక పప్పు అయితే మంచిగా చేసిన కానీ వాళ్ళు మంచిగా చేస్తారు 3 days క్యాంపింగ్ లో మస్తు అయింది పప్పు ఉడకబెడతా అన్నాడు మొత్తం కారబట్టింది అది బాగానే పెట్టరు రాత్రి పనిచేస్తే గట్టి అతుకుంది ఏమైంది నీకు కొద్దిసేపు రిలాక్స్ గా 10 నిమిషాలు మైండ్ రిఫ్రెష్ అవుతుంది బ్రెయిన్ పనిచేస్తుంది బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయా చపాతీ మేకర్ అయితే చపాతీ వేసేసాడు మంచిగా గుండ్రంగా రొట్టెనా పూరిలా వేసినట్టుగా అన్న వరకు డాబా పూరి కాల్చి రొట్టె నూనె పూరికి అంతేగా గోధుమ పిండి మనకి జింగ డౌట్లు ఉన్నాడు ఆ పిండి వేరే ఈ పిండి వేరే గోధుమ పిండినే శనగపిండితో చేస్తారా పూరీలు దాని పిండి వేరే ఉంటుంది దీని పిండి వేరే ఉంటది రొట్టెల పిండి పూరి పిండి వేరే వేరే ఉంటుంది కానీ ఆయన కోతులు వచ్చి పైన ఎగిరినాయి అనుకో ఎట్లా కోతులకి తెల్ల నాకు వస్తా ఆయన నీకు లేదు వస్తుంది క్యాంపింగ్ లో రాలే పైనకి వచ్చి ఎగిరలే అది పొద్దుగాల అదే నైట్ కొద్దిగా చీకటి అయింది కదా ఇట్లానే ఉంది కదా అప్పుడు చెట్టు మీద లేవు కోతి దుంకి మతిన్ లేడు వాళ్ళు లేదే వాడు చెప్తున్నా మతిన్ లేనప్పుడు మనం చేసినప్పుడు నేను చెప్తున్నా కదా లేనప్పుడు లేను అంతే ఒకనాడు చెట్టు మీద క్యాంపింగ్ చేస్తున్నాము వీడు అర్ధరాత్రి లేచి ఏమైందా అడుగుతా చెట్టు మీద అంటే కింద పడ్డట్టు అనిపిస్తుందా టేస్ట్ చేద్దాం ఎట్లుండవు ఏదన్నా పర్ఫెక్ట్ ఉంటాయన్నా అయ్యవరికల్నే ఒడేస్తున్నాడు ఏమైందిరా ఏ మ్యాప్ అది ఇండియా మ్యాప్ అది అది షేర్ అనుకుని ఎట్లా చేసినా తినాలి నోరు తెరవకుండా తినాలి కాలింది పొగలు వెళ్తున్నాయి అలాకెళ్ళి వెళ్తాయి ఇంకా వెళ్ళాలి ఒక యాంగిల్ డైపర్ లెక్క కూడా ఉంది మతి డైపర్ లెక్క ఉంది అది మతిన్ రొట్టె అది నాన్ డైపర్ రొట్టె
చైనీస్ మాస్టర్ మొత్తం గీస్తుండు క్లీన్ చేసి కర్ర గీస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతా. మంట తక్కువ అయిపోయింది ఆ పూడు మొత్తం అక్కపోయినాయి అన్ని. ఇది సాయిబాబాని కూర బావని కాదు, ఉడతలే ఇలా. నేను చేస్తా అంటేనేమో వినవు. అబ్బా ఇక నేను పప్పు చేస్తున్నా, ఇక్కడ బాగా రొట్టెలు చేస్తున్నాడు, ఇక్కడ మీద కూర్చొని ఒరే కొడుతుండు. ఏం పడుతున్నా నువ్వు కందిపప్పుతో ఏం చేస్తున్నావు ఇప్పుడు? చింతపులుపు ఏదిరా? పులుపు అవేముండయి, ఏ పప్పుచారు కాదు మరి. కొన్ని నీళ్ళు పోతే పప్పు అవుతుంది కానీ పెసరపప్పు చేస్తున్నాడు అని చేయనీరా. ఇంకో 5 minutes లో పప్పు రెడీ. అద్భుతమైన పప్పు అయితే ఆపకు. మంచిగా చేస్తున్నావు. పప్పు అంటే వాడు పప్పు చేస్తున్నట్టే పసుపచ్చ కదా ఇట్లా ఎర్రగా ఉంది వెరైటీగా పప్పు. వాడు గిన్నె మిరపకాయలు తెచ్చినందుకు ఆ మిరపకాయలు వేసి కారప్పుడు వేసేది కాకుండే. ఇప్పుడు ఉంటుంది చూడు మనకు. తిన్నాక జగ్గులు రెడీ పెట్టుకోవాలి. ఇక పెట్టుకో నిష్పెట్టిగా ఉడుతుంది అదే. అరే ఇప్పుడు చేసింది లేదు తీసుకుని బతకనిస్తలేరురా. గైడ్ చేస్తున్నా పెంకని గుండు మీద ఆనిస్తా. ఇప్పటిదాకా పని చేసినాం కదా, అప్పుడేమో చెమట అయింది, బాడీ ఉడకపోసింది బగ్గా. ఇప్పుడైతే మొత్తం చలి పెడుతుంది. ఇంకా మీద కూర్చొని ఉడితే చలి పెట్టదా? పని చేస్తే పెట్టకపోవు. ఇక చెమట వస్తున్నాయి సాయం, నాకైతే చలి పెడుతుంది. పోతే ఆడ కడక్ పప్పు తయారు చేస్తుండు. రొట్టెలు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఎన్ని అయినారా? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి రొట్టెలు. మంచిగా గరం గరం పప్పు రొట్టెలు అయితే తిందాం. ఇక ఏదైనా తిండికి తత్తలేము. ఇక ఫారెస్ట్లు ఉన్నా సరే, ఈ పొక్కలు ఉన్నా సరే, మాట పప్పు కడకు ఉడుకుతుంది. చక్కెర వేసినావా? అవన్నీ ఎందుకు చంపుతున్నారా? టేస్ట్ చూడు. వేసిన చెప్పు నువ్వే. ఇక పడ్డది. మంచిగా కారం బాగా వేసినాం. కారం అది మొత్తం తెల్ల ఉప్పు వేయకు. మాకు అందాదా లేదు కానీ గైస్, విజిగాడ అయితే 1/2 కిలో గోధుమ పిండి తీసుకొచ్చిండు. 1/2 కిలో పిండితోనే 11 రొట్టెలు అయినాయి. ఒకటి ఫస్టే తిన్నాం. స్వీట్ పాన్ కట్టిండు, తింటుండి. ఓకే సెట్టా స్టాపా కోత్ మంచిగా టేస్ట్ మాత్రం బాగుంది. టేస్ట్ మంచిగా అనుకుంటే మొత్తం ఇంటనే ఉన్నాడు. గప్చుప్లు అది పెట్టుకొని తింటుంది చూడాలి. సూప్ ఎదురాలా? సూప్ మొత్తం ఇంకిపోయింది. వస్తుంది మంచిగా అయింది. కమాన్ మతినా పాన్ ఎత్తారు చూడు. ఘోరంగా కాలుతుంది, ఇంకా కాలుతుంది. అంతా మాడుతుంది నాలుకే. కారం ఎక్కువైందా? వేడెక్కువైంది. ఏం వేడి ఇది. ఒక రొట్టె ఇచ్చేసి ఇచ్చేయి ఇల్లనే ఇక వెయ్యి రొట్టెలు రొట్టెలు వేసేసి పొక్కొ తాతి మెల్లది మెల్లది నెత్తి మీద పెడతా. నెత్తి మీద పెట్టున్నారు అర్థమైతే తీసిండు కానీ కాలు పోయిందిరా. పట్టుకట్లేక మీద పెట్టుకొని తిను. నేను తెలియదు కాలుతుంది కానీ మస్తు అయింది. ఇంత మంచి అయితే కానీ ఎప్పుడు అనుకోలేదు. కోతి గాలింది.
మాట కామాట పప్పు తింటుండే చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అరే ఈ సండే చికెన్ తెచ్చుకున్నాం అనుకో అది మనం పప్పు వండు వాడు చికెన్ అనుకుంటాడు వాడు చికెన్ తినకుందాట మనం చికెన్ తిందాం ఎంకరేజ్ చేద్దామని ప్రైజ్ మనీ ఇద్దామని మరి రేపు ఇస్తా అప్పుడు కలువు కడుపు నిండా తిన్నాం గాయస్ నేను ఆఫ్. సో ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసుకొని పనుడు మంచి నిలబడుతుంది. చలో ఎట్లా అనుకుందాం అన్న మనమే అది ఎట్లా పక్క మీద అనుకో ఇట్లా గిట్లరా పక్క మీద జరుగుతాడు పక్క మీద అనుకో అట్లా కాదురా గిట్లరా దెబ్బ మీద ఓకే ఫస్ట్ టైం నేను జీవితంలో ఏం చలి పెడతలేదు గాయస్ అవసరం లేదు ఇక ఒక రగ్గు ఇచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేసి మీది అన్న పారుంది కాడ తెచ్చి కట్టి అరే ఏదేమైనా కానీ ఇంటికాడ వండుకొని నిద్రపోయింది వేరు, ఇట్లా మనం ఒక షెల్టర్ తయారు చేసుకొని ఇలా వండుకున్నది వేర్రా. మొత్తం ఇరికిరుకుడు ఉన్నది నాకైతే బొందల అనుకున్నట్టు అనిపిస్తుంది. నాకైతే మస్తు ఇట్నే వాటి తెల్లారదా గదలకుంటే కొంచెం నొక్కితే ఇంకా మస్తు అయితే కోతికడే సత్తునేది నాకే వస్తలేదు చెయ్యలేదట. వచ్చిందా బాంబే అన్న ఒకటి అప్పంచెలు వర్క్ చేసే వరకు మొత్తం చెమట అయినాం కదా పొక్క తవ్వకుండా. అందరి దగ్గర ఇప్పుడు గబ్బు వాసన వస్తుంది. అందరి దగ్గర ఎక్కువ వస్తుంది అది ఇది మిక్స్ అయ్యి మొత్తం వస్తుంది ఇక అందరి ఇంకా దీని లేపుతున్నావు ఎందుకు? గాయస్ టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఈ జింగిడిగాడు మధ్యలో ఎల్లకల వన్నాడు. ఇటు నాకు వండుకోవట్లేదు, అటు కోతిగాడు అయితే మంచిగా వన్నాడు. ఒక్క 5 నిమిషాలు కూడా నిద్ర పడతలేదు. ఎంత ట్రై చేసినా కానీ ఇరుకుడం ఉన్నది. వీడు కూడా ఎంత మంచిగా వన్నాడు. వీడు మంచిగా వన్నాడు. స్టార్టింగ్లో నేను వన్నా అని ఏడిచిర్రు. ఇప్పుడు వీళ్ళిద్దరు వండుకున్నారు. నడుము వస్తుంది ఒకటే తీరుగా. దీంట్లో ఇరికినట్టున్నది మొత్తం. గైస్ గుడ్ మార్నింగ్. ఇంతకుముందుగా లేచినాం. ఇలా మెసలత్తలేదు, అందుకే వచ్చి కూర్చున్నా. మనలో చూడరు ఇక మన ఇల్లు ఇద్దరు మంచిగా పట్టిరు బరాబరు. రాత్రి వనవుగా మంచిగా. రాత్రి నువ్వు అన్నావు మంచిగా, కొద్దిసేపటి తర్వాత మేము అన్నాం. మళ్ళీ మేలుకి వచ్చింది చేసిన పన్నది లెక్క కాదు, నిద్రపోయింది లెక్క. ఇగో మన కూరమైన మంచిగా అన్నాడు. వీళ్ళిద్దరేమో కానీ 1 గంట సేపు నాకైతే మంచిగా పట్టింది నిద్ర. గంట సేపు కాదు మంచిగా గుర్రు కొట్టినావు. ఇంకా గరం గరం చాయ్ తాగుదామా? చేసినాక తాగమ్మా చెయ్యి. సాగర మదనం మొదలవగా బయట మొత్తం తెల్లారింది. చెట్ల కింద వరకు చీకటి అవుతున్నది మొత్తం. మన గరం చాయ్ వచ్చేసి రెడీ అయిపోయింది. నిన్న మొన్నటి కంటే ఇలా కొద్దిగా చలి ఎక్కువ ఉన్నది. సైడ్కి ఎందుకు పెట్టుడు ఇక్కడ పెట్టరా మరి ఏం చేయాలి? షటర్లో కులాలు తెచ్చుకోర్రా చలి పెడుతుంది అని చెప్తే ఎవరు తెచ్చుకోలేదు. మొన్నదాకా తెచ్చుకుంటే అయిపోగా మళ్ళీ ఈ రోజు పెరిగింది కొంచెం. కుల తెచ్చుకున్నందుకు కొద్దిగా కంట్రోలింగ్ ఉన్నది. చలి తెచ్చుకుంటున్నా. వెరైటీ వాసన వస్తుంది చాయ్ పత్తా ఫ్లేవరా. ఇంత చల్లటి చలిలో మనం తయారు చేసుకున్న ఈ హిడెన్ షెల్టర్లో వేడి చాయ్. చేసేటప్పుడు ఏమో మంచిగా లేదు అనిపిస్తుంది. నిన్న పప్పు కూడా కట్టలే, చేసినాక మంచిగా అవుతుంది అది.
ఇవరి దాకా బయట మొత్తం ఫాగ్ లేకుంటే దాన్ని డ్రోన్ షాట్ తీద్దామని డ్రోన్ అయితే పంపించినాము. పక్క కూడా ఒక పెద్ద కొండ ఉంది కదా, మనకు సూర్యుడు మొత్తం పైనకు వచ్చేదాకా కనబడని డ్రోన్ పంపించాను. మీరు చూడొచ్చు మొత్తం ఈ ఫుటేజ్ అంత ఎట్టుందో వైట్. ఇగో ఇవంతా మనం ఇప్పుడు పొగ మంచులో ఉన్నాం. పైకి లేవగానే సూర్యుడు కనబడుతుంది. చిన్న లేచిందా? పొగ మంచు నుంచి మీదికి పోవాలి మనం. ఏం కనబడతలేదు. అగ్గో వెళ్ళేసాడు మా సూర్యుడు బయటకు వెళ్ళిండు అంటే ఇగో చూడొచ్చు మీరు, సుక్క కనబడుతుంది కదా. మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయినట్టు. సక్సెస్. సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు ఓవర్ నైట్ ఛాలెంజ్. ఎలా పోతుంది అలాగే వెళ్తాం. ఫారెస్ట్లో ఒక హిడెన్ హౌస్ని తయారు చేసి దీంట్లో అయితే గాయస్ ఓవర్ నైట్ సర్వైవ్ అయితే అయినాం. నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అనిపించింది. అంటే దాంట్లో వండుకోనికి బాగా దమ్ము అయింది. నడుము కావచ్చు, ఈపు కావచ్చు, బొక్కలు అన్నీ నొత్తున్నాయి ఇరికి వండుకునే వరకు. అలా ఎట్లా అనిపిస్తుందిరా? ఇంటికి వెనక సెట్ చేసుకోవాలి అన్ని ఎక్కడికక్కడ. అబ్బా కాదు, మీరు ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏంటిదిరా? పండుకున్న తర్వాత ఇరుక్కున్నాడు మొత్తం. అదే నిద్ర తాగలేదు, నేను పనుకున్నట్టే ఉన్నా కావచ్చు. వీడు తోడి చింపు అయిపోయాడు మంచిగా వనడాల చూసామా అంతే. ఒక గంట సేపు అట్లా కాబట్టి. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఫటాఫట్ వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇటువంటి క్రేజీ వీడియోస్ ఇంకా చాలా అయితే తీసుకొస్తాం మీ ముందుకి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.